హలో గాయ్స్, మనకి నిన్న ఎల్ఎస్డి వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ 33 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. అయితే మరి ఇటువైపు గుజరాత్ టైటన్స్ పరిస్థితి చూసుకుంటే వాళ్ళు ఈసారి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాం, మరి టేబుల్లో టాప్ ప్లేస్ మందే అనుకుని మరి ఈ మ్యాచ్లోకి వచ్చారు. సో దీని తర్వాత చూసుకుంటే ఎల్ఎస్డి ఇచ్చిన షాక్కి సో మరి వాళ్ళకి కళ్ళు బయర్లు గమ్మినాయి అని చెప్పాలా. సో ఎందుకంటే దారుణంగా 33 రన్స్ తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఎల్ఎస్డి బ్యాటింగ్ చేసినప్పుడు మొత్తం కూడా ముగ్గురు బ్యాట్స్మెన్స్ చేయడం మ్యాచ్ ఫినిష్ చేశారు. సో ఫస్ట్ మనకి ఐడమ్ మార్గం వచ్చేసరికి 36 రన్స్ చేశాడు. దాని తర్వాత వచ్చేసరికి మిచెల్ మార్ష్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సో మన నోటి చూసుకుంటే మరి ఐపీఎల్ కెరీర్ మొత్తంలో కూడా ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు, 117 రన్స్ కొట్టి. సో దాంట్లో కూడా సిక్స్లు చూసుకుంటే మొత్తం కూడా 8 సిక్స్లు ఉండే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మిచెల్ మార్ష్ విధ్వంస క్రియేట్ చేస్తే ఎలా ఉండిద్ది అనేది. అయితే దాని తర్వాత చూసుకుంటే వీళ్ళకెళ్ళి బ్యాటింగ్లో మరి వీళ్ళిద్దరూ తర్వాత విధ్వంసకర వీరుడు ఉన్నాడు కదా వీళ్ళకల్లే, అదే నికోలస్ పూరన్. సో నికోలస్ పూరన్ని ఎప్పుడు కూడా మరి అతని గురించి చెప్పాలంటే 4ల కంటే 6లు ఎక్కువ కనిపిస్తాయి. సో నిన్న చూసుకుంటే 5 6లు కొట్టాడు, 4 4లు కొట్టాడు. సో మరి దాంతోపాటు స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా మంచిగా ఉంది. సో దీంతో మరి 56 రన్స్ చేశాడు. సో ఏదైనా సరే మరి దాని తర్వాత రిషబ్ పంత్ వచ్చి కూడా ఒక 16 రన్స్ చేశాడు, దాంట్లో ఒక 2 6లు ఉన్నాయి. సో కొంచెం టచ్లో కనిపించాడు నిన్న. అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ సినారియో 235 రన్స్ అయితే చేయడం జరిగింది. సో మరి 235 రన్స్ చేయడం అనేది చాలా కష్టం గుజరాత్కైనా ఏ టీంకైనా సరే. సో మరి దీని తర్వాత వీళ్ళు గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా డిపెండ్ అవుతుంది ముగ్గురు ప్లేయర్స్ మీద. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్. సో మరి నిన్న చూసుకుంటే వాళ్ళు ముగ్గురే చేతులు ఎత్తేసారు. ఫస్ట్లో సాయి సుదర్శన్ 48 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత అతను ఒక 21 రన్స్ ఏం చేసినట్టున్నాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఒక 35 రన్స్ చేశాడు. సో దాని తర్వాత చూసుకుంటే మరి 33 రన్స్ చేసినట్టున్నాడు. దాని తర్వాత మళ్ళీ జాస్ బట్లర్ ఒక 35 రన్స్ చేశాడు. సో ఇక్కడ వీళ్ళనే త్వరగా అవుట్ చేయడమే మ్యాచ్ ఎల్ఎస్డి వైపు టర్న్ అయిందని చెప్పాలి. సో అలా కాకుండా వీళ్ళు ముగ్గురు కనుక మరి ముగ్గురు కూడా ఒక 50 చేసినట్టయితే సో మరి మ్యాచ్ సినారియో కంప్లీట్గా చేంజ్ అయిపోయేది. సో ఇదే నిన్న కూడా చెప్పాను, మరి వీళ్ళు ఫైనల్కి వచ్చిన తర్వాత గెలుస్తారా అంటే వీళ్ళు టాప్ 3 మీద డిపెండ్ అవుతున్నారు. మరి ఆ టాప్ 3 మీద డిపెండ్ అవ్వకుండా మరి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రమే వీళ్ళు టైటిల్ కొట్టే ఛాన్స్ కూడా ఉందని చెప్పాం. సో నిన్న పర్ఫార్మెన్స్ చూసినా అంతే ఉంది. మరి ఈ టాప్ 3 ఎవరైతే స్ట్రగుల్ అయిపోయారో సో దాని తర్వాత మరి అంత సినారియో ఏం లేదు, మ్యాచ్ 202 మాత్రమే కొట్టారు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు బ్యాట్స్మెన్స్ని ఓన్లీ టాప్ ఆర్డర్ మీద మాత్రమే కాకుండా మిడిల్ ఆర్డర్ మీద కూడా డిపెండ్ అయితే చాలా బాగుండేది. అయితే దాని తర్వాత వచ్చిన రూదర్ఫర్డ్ చూసుకుంటే అతను కూడా ఒక 38 రన్స్ కొట్టాడు. సో దాని తర్వాత ఎప్పుడైతే రాహుల్ తెవాటియా, రూదర్ఫర్డ్ వీళ్ళిద్దరూ వెంటనే అవుట్ అయిపోయారో సో మ్యాచ్ సినారియో మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. సో దాని తర్వాత మరి షారుఖ్ ఖాన్ ఒక 57తో పోరాడినా సరే సో లాభం లేదు. సో మరి అయితే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు 202 రన్స్ మాత్రమే చేయగలిగారు. అయితే ఇక్కడ నేను నిన్న వీడియోలో చెప్పాను కదా వీళ్ళు బౌలింగ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి. సో నిన్న చూసుకుంటే సిరాజ్ ఒక్కడే 9.2 ఎకానమీ. సో మిగతా అందరు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 10 అబోనే, 11.2, 11.4. సో ఈవెన్ రబాడా కూడా అంతే ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో కాబట్టి వీళ్ళు కనుక టైటిల్ కొట్టాలి అంటే రేపు ముంబై, ఆర్సీబీ లాంటి టీంల మీద గెలవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా. బౌలింగ్ ఇంత దారుణంగా ఉంటే మాత్రం సో మరి పరిస్థితి వేరే విధంగా ఉంటుంది, టైటిల్ కూడా కొట్టే ఛాన్స్ అయితే కనిపించదు మరి. సో దాని తర్వాత బ్యాటింగ్లో ఆ టాప్ 3 మీద మాత్రమే కాకుండా సో మిగతా మిడిల్ ఆర్డర్ మీద కూడా డిపెండ్ అయితే మాత్రమే. సో ఈ మ్యాచ్ పోయినంత మాత్రమే పెద్ద నష్టం ఏమీ లేదనుకోండి. సో కాకపోతే రేపు ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారు కాబట్టి ఆ ప్లే ఆఫ్స్లో మరి టాప్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి మరి అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టైటిల్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఈ రెండింటి మీద అయితే వీళ్ళు మెరుగుపరుచుకోవాల్సి అయితే ఉంటుంది.